కుంభరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 8 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 14 ఫిబ్రవరి 2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకుందాం. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు బుధ శుక్రుల యొక్క సంచారం, ద్వితీయ శనైశ్వరుడు, పంచమ బృహస్పతి, సప్తమ కేతువు, భాగ్యస్థిత చంద్రుడు, ద్వాదశంలో రవికుజుల యొక్క సంచారం. ఇక కుంభరాశి వారు ముఖ్యంగా జన్మ రాహుబుధ శుక్రుల యొక్క సంచారం, ఏలినాడి శని ప్రభావంతో ఉండేటువంటి ఈ రాశి వారికి ఈ వారంలో సానుకూలమైన ప్రోత్సాహకరమైన ఫలితాలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాశి రాహు యొక్క శుక్రుని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం ఈ వారంలో కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ద్వాదశంలో రవికుజుల యొక్క సంచారం వల్ల అనారోగ్య సూచనలు కాస్త ఒత్తిడిని గురిచేసే అవకాశాలు గురిచేస్తూ ఉన్నాయి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ విషయాల్లో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. నూతన గృహ నిర్మాణాలు, గృహ కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైన ప్రోత్సాహకరమైన ఫలితాలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సప్తమ కేతువు, ద్వాదశ రవికుజుల యొక్క సంచారం వల్ల చిన్నపాటి అనారోగ్య సూచనలు, ఓవర్ థింకింగు, మెంటల్ టెన్షన్స్, కుటుంబపరమైన విషయాల్లో అనిశ్చిత వాతావరణం, ఆర్థికపరమైన ఇబ్బందులు, మీ ప్రతి ప్రయత్నంలో కూడా కొంత ఆలస్యం, ఒత్తిడి భారం నుంచి ఏలినాడి శని ప్రభావంలో ఉండేటువంటి కుంభరాశి వారు ఈ వారంలో కొంత జాగ్రత్తలతో కూడుకున్న ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఆలస్య భోజనాలు, అకాల భోజనం, అనిశ్చిత, అనిద్ర, నిద్రలేమి, అలసట, ఒత్తిడి భారం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో కొంత ఫైనాన్షియల్ ఒత్తిడి భారం పెరగకుండా కాస్త శ్రద్ధ తీసుకోండి. అనారోగ్య సంబంధితమైన సూచనలకు అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారికి ద్వాదశ రవికుజుల యొక్క సంచారం వల్ల ఈ వారంలో సూర్య ఆరాధనలో ఉపశమనం కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల వారికి కొంత ఆలస్యమైనప్పటికీ ఈ వారాంతంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు రాణింపు చేస్తారు. ఉద్యోగ మార్పుల విషయంలో కొంత సమయాన్ని తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన. అనవసర వ్యవహారాల్లో అపవాద అవమానాలు పొందకండి. జన్మబుధ శుక్రుల యొక్క సంచారం వల్ల వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. క్లాత్ బిజినెస్, ఫుడ్ కోర్ట్ లాంటి వ్యాపారస్తులకు, మెడికల్, ఫార్మసీ లాంటి బిజినెస్లో ఉండేటువంటి వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు, లాంగ్ జర్నీస్ చేసేటువంటి వారు, గతంలో ఉన్న అనారోగ్య సూచనలు రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఉన్న ఇబ్బందుల రీత్యా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ముఖ్యంగా నలుపు వస్తువులు, ప్రయాణాలు, నలుపు మీద ఇన్వెస్ట్మెంట్స్, బ్లాక్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్ వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరగకుండా, రుణబాధల నుంచి ఒత్తిడి కలగకుండా శ్రద్ధ తీసుకోండి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారి ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. కార్మికులకు, కర్షకులకు మీ శ్రమకు మంచి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ సంబంధితమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. సూర్య నమస్కారాన్ని ప్రతిరోజు చేసుకోండి. సూర్య ఆరాధనలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. కందులు బెల్లాన్ని దానం చేయండి మంగళవారం రోజు. కుంభరాశి వారికి ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ఈ రాశి వారు ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు.